నమస్కారం, వెల్కమ్ టు అమరావతి న్యూస్. ఈనాటి వార్తలు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు అక్కడి తెలుగు కుటుంబాలకు ఘన స్వాగతం పలికాయి. తెలుగు వారిని చంద్రబాబు దంపతులు ఆప్యాయంగా పలకరించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ హెరిటేజ్ ఫుడ్స్ ఎండీగా ఉన్న భువనేశ్వరికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్ట్స్ ఐఓడి సంస్థ 2025 సంవత్సరానికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్స్ అవార్డును నవంబర్ 4న లండన్ లో ప్రదానం చేయనుంది. హెరిటేజ్ ఫుడ్స్ ఎక్స్టెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డును ఆ సంస్థ ఎండీ హోదాలో అదే వేదికపై భువనేశ్వరి అందుకోనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రజా సేవ, సామాజిక సాధికారతతో పాటుపడుతున్నందుకు భువనేశ్వరిని విశిష్ట వ్యక్తిగా గుర్తిస్తూ ఐఓడి సంస్థ డిస్టింగ్విష్ ఫెలోషిప్స్ అవార్డును అందిస్తోంది. ఈ కార్యక్రమం లండన్ లోని గ్లోబల్ కన్వెన్షన్ లో జరగనుంది. గతంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, హిందూజా గ్రూప్ కో చైర్మన్ గోపీచంద్, ఆదిత్య బిర్లా సెంటర్ ఫర్ కమ్యూనిటీ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ రాజశ్రీ బిర్లా తదితరులు ఈ అవార్డును అందుకున్నారు. వ్యక్తిగత పర్యటన తర్వాత సీఎం లండన్ పారిశ్రామికవేత్తలతో విశాఖలో జరగనున్న సిఐఐ భాగస్వామి సదస్సుకు వారు ఆహ్వానిస్తారు. నవంబర్ 6న ఆయన తిరిగి అమరావతికి చేరుకుంటారు. ఏకాదశి పర్వదినాన కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. భక్తుల మరణించడం బాధాకరమని దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నిర్వహణలో స్వల్ప లోపాలు సరిచేసుంటే దుర్ఘటన జరిగేది కాదని అన్నారు. అన్ని ఆలయాలు ఈ ఆలయంతో పాటు ఈ రాష్ట్రంలో స్వంతంగా నిర్మాణం చేసుకున్న ఆలయాలు, ఇంకా నిర్మాణంలో ఉన్న ఆలయాలు ఎవరెవరు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, దీనికి ప్రభుత్వ నిధులు అవసరం లేకున్నా వాటన్నిటినీ ఒక ప్రత్యేక జాబితాగా తయారు చేసి ఆ జిల్లాల అధికారుల దగ్గర, దేవాదాయ శాఖ అధికారుల దగ్గర, జిల్లా కలెక్టర్ దగ్గర ఆ నివేదికని ఉంచాలి అనేటువంటి దానిలో ఒక ప్రయత్నం కొనసాగించాలని ఇప్పుడే అనుకోవడం జరిగింది. దానికి తగ్గటువంటి ఆదేశాలు మేము కలిగి మళ్ళీ అందరూ కూడా కూర్చున్న తర్వాత పూర్తి నివేదిక తీసుకొని ఒక నిర్ణయం ప్రకటించడం జరుగుతుంది. అందరు అధికారులకి ఇప్పటికే సమాచారం ఇచ్చారు మా కమిషనర్ గారు. పూర్తి సమాచారం మాకు రావాలి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉండాలని చెప్పి ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఈ విధమైనది వస్తే ఇప్పటి వరకు దేవాదాయ శాఖలో పరిధిలో ఉన్న ఆలయాలు మా దగ్గర ఉన్న లిస్టుతో పాటు మా పరిధిలో లేకపోయినా మా దృష్టిలో మా సమాచారం ఉన్నంతలో ఈ ఆలయాలు కానీ ఉంటే ఈ ఆలయాలకు కూడా ఏ రకమైనటువంటి ఉత్సవాలు చేస్తున్నారు, ఏ రకమైన పూజలు నిర్వహిస్తున్నారు, ఏ రకమైనటువంటి ఉత్సవాల్లో వీటిని ఎక్కువగా ఎంతమంది జనం వస్తున్నారు, ప్రజలు కూడా ఎక్కువ మంది భక్తులు ఎలా వస్తున్నారు అనే దాంట్లో ఒక సమాచారం ఉంటుంది. ఆ సమాచారం ఉన్నప్పుడు జిల్లా కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ, మా దేవాదాయ శాఖ అధికారులు కానీ ఒక సూచన మేరకు ఆ ఆలయ. శ్రీకాకుళంలోని కాశీబుగ్గలో తొక్కిసలాట జరగడం దురదృష్టకరమని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మరణించిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే గాయపడిన వారు త్వరలోనే కోలుకోవాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి తొక్కిసలాట సంఘటనలు 3 సార్లు జరిగాయని గుర్తు చేశారు. ఆలయ ప్రతిష్టాపన తర్వాత ప్రతి శనివారం సుమారు 2000 మంది వస్తున్నారని ప్రజలు చెప్తున్నారు. కానీ నిన్న ఎక్కువ జనం పెరిగారని తెలిపారు. తాము ఈ విషయంపై రాజకీయం చేయదలుచుకోవడం లేదని, కానీ ప్రభుత్వం తమ బాధ్యతలు మర్చిపోయిందని బొత్స కోరారు. భగవంతుని ప్రార్థించుకున్నామని, వెంకటేశ్వర స్వామిని కరుణా కటాక్షాలతో కావాలని ఏకాదశి పర్వదినం నాడు టెంపుల్కి వచ్చారు. ఆ పూలకి రావడం జరిగింది. దురదృష్టం ఆ సంఘటన జరగడం. దాన్ని ఆ చనిపోయిన 9 కుటుంబాలకి మా ప్రగాఢమైన సానుభూతిని మా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, మా పార్టీ తరఫున, మా తరఫున, అందరి తరఫున తెలియజేస్తున్నాం. ఈ 16 నెలల కాలంలో ఇది 3వ సంఘటన. ఒకటి తిరుపతిలో, సేమ్ వేలో అక్కడ, తర్వాత సమాజంలో మళ్ళీ భక్తుల క్యూ లైన్లో, అక్కడ క్యూలో, ఇక్కడ క్యూలో, ఇక్కడ అయితే ప్రైవేట్. అది ఏం ఆలోచన చేస్తున్నారు నాకు అర్థం అవుతుంది. ఏముంది ఇక్కడ స్థానిక పోలీసు వ్యవస్థ, ఒక 2, 3, 5 పోలీసులు పంపిస్తే ఇష్యూ అయిపోయాయి కదా. ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్న ఎస్ఐ కానీ, సిఐ కానీ, ఉన్న స్థానిక ఉన్న డిఎస్పీ కానీ ఏం చేస్తున్నారు? ఆలోచన చేసుకోవాలి కదా. ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం అనేది ఉందా? ఉంటే ఏంటిది?
అడిగితే సమాధానం చెప్పరు. ఏపీలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇక మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు వైసీపీ నేతలు చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ, పెరుగు నాగార్జున, పేర్ని వెంకటరామయ్య, అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు, గడికోట శ్రీకాంత్ రెడ్డి, మార్గాని భారత్, టీజీఆర్ సుధాకర్ బాబు తీవ్రంగా ఖండించారు. అయితే మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు పూర్తి అక్రమం, ఇది కేవలం కక్ష సాధింపు చర్యగా వైసీపీ నేతలు పేర్కొన్నారు. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ ను దురుద్దేశంతోనే ఇరికించారని, ఈ కేసులో కస్టడీలో ఉన్న A1 నిందితుడు జనార్దన్ రావు ద్వారా జోగి రమేష్ పేరు చెప్పించారని, దానిపై జోగి రమేష్ చేసిన సవాలు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం సాక్షిగా ఆయన చేసిన ప్రమాణంపై ఇప్పటి వరకు స్పందించని టీడీపీ నేతలు జోగి రమేష్ కుటుంబాన్ని ఇంకా వైసీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే రాజకీయ దురుద్దేశంతోనే తప్పుడు విచారణలు, అక్రమ అరెస్టులు లేని లిక్కర్ స్కామ్ సృష్టించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపించారు. అక్రమంగా చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడని రాష్ట్ర ప్రజలకు ఒకసారి చెప్తా ఉన్నాను. ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. కనకదుర్గ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి ఈ పరాకాష్ట. చంద్రబాబు నాయుడు పరాకాష్ట. గత 20 అక్రమంగా చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడని రాష్ట్ర ప్రజలకు ఒకసారి చెప్తా ఉన్నాను. ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. కనకదుర్గ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి ఈ పరాకాష్ట. చంద్రబాబు నాయుడు మతాన్ని రాజకీయాల కోసం వాడుకోవటంలో చంద్రబాబు నిష్ణాతుడని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆలయాల్లో దుర్ఘటనలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. కాశీబుగ్గ ప్రమాదం, తుఫాను వైఫల్యంను కప్పిపుచ్చడానికే మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టును అని తెలిపారు. టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ అని చెప్పుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ కాశీబుగ్గ ప్రమాదం మృతులకు ₹1 చొప్పున పరిహారం అందించాలని, ఆలయం ప్రైవేటు వారిదంటూ తప్పించుకోవాలనుకుంటే కుదరదని, వేల మంది భక్తులు ఆలయానికి వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని, ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందని, వీటికి సమాధానం చెప్పకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నామంటే జనం సహించరని, మతాన్ని రాజకీయాల కోసం వాడుకోవటంలో చంద్రబాబు నిష్ణాతుడని, ఆలయాల దుర్ఘటనలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని, డైవర్షన్ రాజకీయాలు చంద్రబాబు కొత్త కాదని విమర్శించారు. మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గారు, సీనియర్ పొలిటీషియన్, స్వయం కృషితో ఎదిగిన జోగి రమేష్ గారిని అక్రమంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అక్రమంగా అరెస్ట్ చేశారు. కారణం, ఈ మధ్య బయటపడిన నకిలీ మద్యం తయారీ. రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యం తయారవుతుంది అనేది బయటపడిపోయింది. దానికి కారకులు ఎవరు అనే అంశం మీద బదులు చెప్పాల్సిన ప్రభుత్వం దానిలో నుంచి తప్పించుకునేదానికి ఈ నింద ఎవరి మీద వేయాలని వెతికి ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డంప్ని బయటపెట్టిన జోగి రమేష్ గారిని దీనిలో దోషిగా చూపించే కార్యక్రమం జరుగుతుంది. ఇది పూర్తిగా కక్ష సాధింపు రాజకీయాలకు పరాకాష్ట. డైవర్షన్ బాబు తను ఎప్పుడైనా దొరికిపోయినప్పుడు
తన ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటం కోసం, ఘోరంగా విఫలమైన తన పరిపాలనని మీద నుండి ప్రజల యొక్క దృష్టిని మార్చడం కోసం పెద్దబాబు, చిన్నబాబు, పెంచుకుంటున్న బాబు ముగ్గురు కలిసి వాన వరద బురద, వాన వరద బురద కాదేది డైవర్షన్కి అనర్హం అన్నట్లుగా వీళ్ళ పరిపాలన ఉంది. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ అధికారంలో ఉండినప్పుడు రాష్ట్రంలో నకిలీ మద్యం షాపుల్లోకి వచ్చింది అని అక్టోబర్ 3వ తారీఖు రోజు నుండి సరిగ్గా నెల రోజుల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన మేము, జోగి రమేష్తో సహా, ఆ నకిలీ మద్యం తయారీ కేంద్రం ఓనర్ ఎవరు అని అడిగాం. గుంటూరు లక్ష్మీపురం 4వ లైన్ హరిహర సినిమాస్ వెనుక నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ గీతా ఐ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, మాజీ మంత్రి వేమూరు, ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ హాస్పిటల్స్ నిర్వాహకులు, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ పి నరసింహారావు, డాక్టర్ పి మోహన్ కృష్ణ, డాక్టర్ బి ప్రత్యూషకు శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరులో 40 సంవత్సరాల అనుభవం కల వైద్యులచే పూర్తి స్థాయి కంటి హాస్పిటల్ గా శ్రీ గీతా ఐ హాస్పిటల్స్ అధునాతన సౌకర్యాలతో అందుబాటులోకి వచ్చిందని అన్నారు. ఇక్కడ అన్ని రకాల ఇన్సూరెన్స్ సౌకర్యాలు లభిస్తుందని అన్నారు. శుక్లం ఆపరేషన్, కంటి నరము, రెటీనా సంబంధించిన ఆపరేషన్లు, నీటి కాసులు చికిత్స, కంటి రెప్ప వాల్చడం, గడ్డల చికిత్స, కంటి క్యాన్సర్ చికిత్సలకు, కంటి అద్దాలు తొలగించే లేజర్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. గుంటూరు నగరంలో శ్రీ గీతా ఐ హాస్పిటల్ నూతనంగా ప్రారంభిస్తున్నటువంటి డాక్టర్ మోహన్ కృష్ణ గారికి, డాక్టర్ ప్రత్యూష గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అంటే మనిషికి ఉన్నటువంటి అవయవాల్లో కన్ను యొక్క విలువ, ప్రాధాన్యత అందరికీ తెలుసు. ఈ కంటి చికిత్స విషయంలో గుంటూరు నగరంలో ఎంతో పేరు ఉన్నటువంటి వైద్యులు నరసింహారావు గారి వారి కుమారుడిగా, వారి కోడలుగా, వారిద్దరు కూడా సుమారు 8 సంవత్సరాల పైగా నగరంలో ఈ కంటి చికిత్సకు సంబంధించి ప్రాక్టీస్లో ఉంటూ డాక్టర్లుగా అనేక రకాల సేవలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు నూతనంగా వారు సొంతగా హాస్పిటల్ నిర్మాణం చేసుకొని ఈ సేవలు అందించడానికి నగరంలో మరి వీరు ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాల దగ్గర నుంచి అన్ని స్టేజెస్లో ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులోకి ఈ వైద్యాన్ని తీసుకొస్తున్నందుకు వారిని మరీ అభినందిస్తూ దీనిలో వీళ్ళు సక్సెస్ అవ్వాలని చెప్పి, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని చెప్పి, పేదవాళ్ళకు కూడా కొంత సహకారాన్ని, సహాయాన్ని చేస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నవంబర్ 2న మీ అందరికీ సుపరిచితమైన శ్రీ గీతా సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలోకి మార్చుతున్నాము. శ్రీ గీతా ఐ హాస్పిటల్గా లక్ష్మీపురం 4వ లైన్లో హరిహర మాల్ వెనకాల. మా దగ్గర కంటికి సంబంధించిన అన్ని రకాల వైద్యం అందుబాటులో ఉంది. శుక్లం ఆపరేషను, నర్వ్ ఆపరేషను, కంటి గడ్డల చికిత్స, కంటి క్యాన్సర్ చికిత్స, నీటి కాసుల చికిత్స, ఇవన్నీ కూడా మాకు ప్రజలకి అందుబాటులో ఉంచాము. కావున అందరూ తప్పనిసరిగా మా సేవలు అందుకోగలరని ఆశ. బేసిక్లీ అన్ని కొత్త రకమైన ఫెసిలిటీస్తో, అప్డేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్తో, ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్, కంటిలో కూడా చాలా రకాల విభాగాలు ఉంటాయి, చాలా సబ్ స్పెషాలిటీస్ ఉంటాయి. కన్ను అంటే ఒక శుక్లము అద్దాలు పెట్టుకోవడమే కాదు, కంటిలో నరం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, షుగర్ ఉన్న వాళ్ళకి, నీటి కాసుల ప్రాబ్లం ఉండొచ్చు, రెప్పలు వాలిపోవటం, రెప్పలు పక్కకి వెళ్ళటం, కన్ను పక్కకి వెళ్ళటం, మెల్ల కన్ను, చిన్న పిల్లల్లో శుక్లాలు రావడం, ఇలా చాలా రకాలు ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మా మెయిన్ గోల్ ఏంటంటే ఈ హాస్పిటల్లోనే పేషెంట్ని ఇటు అటు రిఫర్ చేయడం, విజయవాడ వెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళండి అని అనకుండా అందరికీ కూడా అన్ని రకాల ప్రాబ్లమ్స్కి ఒక్క చోటే అన్ని రకాల ట్రీట్మెంట్స్ అందించాలన్నది మా మెయిన్ గోల్. సో దానికి మేము ఆల్మోస్ట్ అన్ని అరేంజ్మెంట్స్ చేసాం, అన్ని రకాల ఎక్విప్మెంట్ తీసుకున్నాము. అండ్ మేమిద్దరమే కాకుండా ఇప్పుడు నేను
శుక్లం ఆపరేషన్లు, లాసిక్, అద్దాలు లేకుండా చేసే ఆపరేషన్స్ లాంటివి చేస్తాను. డాక్టర్ మోహన్ కంటి నరానికి సంబంధించి అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇస్తారు. అలాగే ఇంకా 3-4 డాక్టర్స్తో మాట్లాడి వాళ్ళు మనకి వారానికి ఒకసారి చొప్పున వచ్చేలాగా అన్ని స్పెషాలిటీస్ వాళ్ళతో మాట్లాడి ఉన్నాము. సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మీరు వచ్చి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మమ్మల్ని విజిట్ అయితే మీకు కావాల్సిన అన్ని రకాల ట్రీట్మెంట్కి మేము సమస్త ప్రభుత్వ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో బీసీల ప్రాధాన్యత పెరిగితేనే దేశం మరింత శక్తివంతమవుతుందని చెప్పారు. గుంటూరు వైన్ డీలర్స్ కళ్యాణ మండపంలోని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ మేరకు డొక్కా మాణిక్య వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని స్పష్టం చేశారు. ఈ దిశగా స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. బీసీలకు సామాజిక రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని అన్నారు. బీసీ సబ్ ప్లాన్ అమలుకు నిధులు కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ తదితరులు బీసీ నేతలు పాల్గొన్నారు. వారికి హక్కులు ఉండాలి, వాళ్ళకి సీట్లు ఉండాలనే విషయాన్ని మేము ఎస్సీలుగా సమర్థిస్తున్నాము. అదేవిధంగా న్యాయ వ్యవస్థలో జడ్జీలకు సంబంధించి కూడా ఎస్సీలకి బీసీలకి రిజర్వేషన్ లేవు. కాబట్టి న్యాయ వ్యవస్థలో కూడా ఎస్సీలకి బీసీలకి రిజర్వేషన్ ఉండాలి. శాసన మండలిలో, రాజ్యసభలో కూడా ఉండాలి. అదే కాకుండా సమస్త ప్రభుత్వ రంగాల్లో మిలిటరీ ఉంది, ఆర్మీ ఉంది, నేవీ, చాలా అనుబంధ రంగాలు ఉంటాయి. లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు. ఆ రంగంలో పనిచేసే కార్మికులంతా, పనిచేసే కింద కేటర్లు పనిచేసేంతా కూడా బీసీలు, ప్రాధాన్యంగా ఎస్సీలు. వీళ్ళంతా యుద్ధ వీరులు, నైపుణ్యం గలవాళ్ళు. వీళ్ళందరికీ రిజర్వేషన్ ఇస్తే మన సైన్యం ఇంకా బలపడుతుంది. ఇప్పుడు మా సింగ్ వాళ్ళు ఉన్నారు, ఆ కులానికి రిజర్వేషన్ ఇస్తే వాళ్ళు యుద్ధంలో ఆరితేరిన వాళ్ళతో క్షత్రియ యుద్ధాలు చేసిన వాళ్ళు. కాబట్టి అన్ని రంగాల్లో ప్రభుత్వం రిజర్వేషన్ ఇవ్వాలి. రిజర్వేషన్ ఇచ్చి బీసీలకి విద్యారంగంలో, వైద్య రంగంలో, ఎట్లా ఉద్యోగ రంగాల్లో ఉన్నాయి, జ్యుడిషియరీలో ఉండాలా, అసెంబ్లీలో ఉండాలా, కౌన్సిల్లో ఉండాలి, రాజ్యసభలో ఉండాలి, లోక్సభలో ఉండాలి, పంచాయతీలో ఉండాలి, అన్ని రంగాల్లో, న్యాయ వ్యవస్థలో ఉండాలి. అన్ని రంగాల్లో బీసీలు ప్రాధాన్యత పెరగాలి. తద్వారా ఏమవుతుందంటే దేశం బలపడుతుంది. దేశంలో నేను భాగస్వామ్యాన్ని ఫీల్ అవుతాను. ఇప్పుడు ఈ సమస్య ఎక్కడుందంటే ఈ ప్రజానీకానికి వేల సంవత్సరాలుగా వీళ్ళని సమాజానికి దూరం చేయటం వల్ల వీళ్ళు ఇంకా సమాజంలో మేము ఇంకా భాగస్వామ్యం కాలేదనే బాధతో ఈ రిజర్వేషన్లు ఇవన్నీ అడుగుతా ఉన్నాం. ఇవన్నీ కల్పించి వీళ్ళకు కూడా భాగస్వామ్యం ఉంది అనిపిస్తే దేశం గొప్పతనం పెరుగుతుంది, భారతదేశం శక్తివంతం అవుతుంది. అందువల్ల ప్రభుత్వాలకు నేను విజ్ఞప్తి చేసేది అంటే వెంటనే తాత్సారం చేయకుండా, ఇప్పుడు 75 సంవత్సరాలు రాజ్యాంగం వచ్చి మరి మన రాజకీయ వ్యవస్థలు మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అనేక విజయాలు సాధించాం. వెంటనే బీసీలకి చట్టసభలో రిజర్వేషన్ విధంగా వెంటనే చట్టాలు చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ అంటే బీసీ పార్టీ, దానికి ఇంక వేరే మార్గమే లేదు. దానికి ఈ రాష్ట్రంలో ఏదైనా బీసీ పార్టీ ఉందంటే తెలుగుదేశం పార్టీ. అందువల్ల తప్పకుండా మీ విషయాన్ని నాకు తెలిసిన వ్యక్తుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. నేను అవసరమైతే ముఖ్యమంత్రి గారిని నేను కలిసేప్పుడు మీ బృందాన్ని కూడా తీసుకెళ్ళి నేను ఖచ్చితంగా మీకోసం ఆర్గ్యూ చేస్తాను. మండలైజేషన్ కావాలి, మండల్ 2 అనే ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చింది మొదటి దేశంలో నేనే. బీసీలని సకల రంగాల్లో వాళ్ళ ప్రాధాన్యత పెరగాలని కోరుకునే వాళ్ళ మొదటి వ్యక్తి నేను. బీసీ రిజర్వేషన్ సమర్థిస్తున్నాను. ప్రభుత్వం దగ్గరికి మీరు అవకాశం ఉంటే మీరు వెళ్ళండి, నాకు అవకాశం మిమ్మల్ని తీసుకొని వెళ్తానని చెప్పి నేను తెలియజేస్తాను. ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నవంబరు 7-10 తేదీల నుంచి బీసీ జనాభా లెక్కలను సేకరించాలని తీసుకున్నటువంటి విధాన నిర్ణయానికి అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ 52% పైగా జనాభాగా ఉన్నటువంటి బీసీల యొక్క సమగ్రమైనటువంటి వివరాలని ఈ యొక్క హౌస్ హోల్డ్ సర్వేలో సామాజిక వెనుకబాటుతనం, అదేవిధంగా ఆర్థికంగా వెనుకబాటుతనం, విద్యాపరమైనటువంటి సదుపాయాలు ఏ విధంగా అమలు జరుగుతూ ఉన్నాయి, రాజకీయపరమైనటువంటి ప్రాతినిధ్యం ఏ విధంగా ఉందనేది అన్ని అంశాలని సమగ్రంగా సేకరించాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్నికల సందర్భంలో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు
రాజ్యాంగ సవరణ చేసి ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని, దాని ద్వారానే 34% రిజర్వేషన్లు అమలు సాధ్యం అవుతుంది. కాబట్టి రాజ్యాంగ సవరణ చేయడానికి, స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో, మరి కేంద్రంలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో మరి బీసీల పార్టీగా, బీసీలకి అనేక అంశాల్లో వెన్నుదన్నుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మరి గతంలో కూడా అన్యాయం జరిగినప్పుడు, గతంలో కూడా అన్యాయం జరిగినప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. మేము ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందాన్ని, బీసీలకు సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు, బీసీ మంత్రులు, బీసీ సంఘాలన్నిటిని కూడా మరి ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి ఒక డెలిగేషన్తో మరి బీసీలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ల అంశాన్ని చర్చించాలని, అదేవిధంగా చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించడానికి చర్యలు తీసుకోవడానికి ఈరోజు ఒక బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లేటువంటి బాధ్యతని మరి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పజెప్పాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఏదైతే రామ్మోహన్ నాయుడు గారి నాయకత్వంలో ఈ బృందం మరి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారిని ఒప్పించి రాజ్యాంగ సవరణ ద్వారానే ఈ రాష్ట్రంలో 34% రిజర్వేషన్లు అమలు జరుగుతాయనేటువంటి విశ్వాసం ఈరోజు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి బీసీలకు కూడా అర్థమైంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులయ్యారు. బీసీ వర్గాల్లో సామాజిక చైతన్యం, కులాల వారీగా చైతన్యం పెంపొందింది. ఈరోజు ఈ గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే బీసీలో యొక్క పునాదుల మీద ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆ గురుతరమైనటువంటి బాధ్యత తీసుకోవాలి. మరి దళితులకి కానీ ఈ సమాజంలోని పేద వర్గాలకు అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే చరిత్రలో హృదయాల్లో నిలిచిపోయారో, అదేవిధంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 44% రిజర్వేషన్ అమలు చేయడం కోసం ఉమ్మడి రాష్ట్రంలో ప్రయత్నం చేసినప్పుడు ఈరోజు ఎన్టీఆర్ గారు బీసీల హృదయాల్లో నిలిచిపోయారు. గుంటూరు కొత్తపేట మలయలింగం భవనంలోని విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. అన్ని విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ, డివైఎఫ్ఐ గుంటూరు జిల్లా కార్యదర్శి వై కృష్ణకాంత్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ విధంగా నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరారు. వైసీపీ హయాంలో తీసుకువచ్చిన మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడం ఆపాలని అన్నారు. అమరావతి ఫ్రీ జోన్ చేయాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలు డిప్యూటీ సీఎంకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పట్ల కనీసం నోరు మెదపడం లేదని అన్నారు. వైసీపీ హయాంలో మహిళలు అదృశ్యమయ్యారని మాట్లాడిన పవన్ కళ్యాణ్ నేటికి ఒక్కరిని కూడా తిరిగి తీసుకురాలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను తీవ్రంగా మోసం చేస్తుందని అన్నారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి రాకముందు ఒక్క మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక మాట మార్చడం అలవాటుగా మారిందని అన్నారు. మెగా డిఎస్సీ పేరుతో భారీ మోసాలకు పాల్పడ్డారని అన్నారు. ప్రభుత్వం అధికారం రాకముందు మంచి మల్లన్న, అధికారంలో రాగానే యువత పక్షాన బోడి మల్లన్న అనే విధంగా వ్యవహరిస్తూ జరుగుతోంది. దానికి ఉదాహరణ చూస్తూ ఉంటే మెగా డిఎస్సీ గతంలో ప్రభుత్వం మాకేమి యువతని పట్టించుకోలేదు, మేము అధికారం రాగానే మెగా డిఎస్సీ ఇస్తాం, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇచ్చి ఎవరికైతే ఉద్యోగాలు ఇవ్వలేని యువతకు మొత్తాన్ని కూడా నిరుద్యోగ వృత్తి ఇచ్చి ఆదుకుంటామని అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చాక ఎవరికి ఉద్యోగాలు వచ్చిందంటే నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ గారికి మినిస్టర్ పదవి వచ్చిందని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల్లో ఉన్న యువత మొత్తం కూడా ఆ వైపున ఆలోచన చేసిందే కాకుండా మీరు తక్షణమే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఇచ్చిన వాగ్దానాలు మొత్తం కూడా అమలు చేయాలని అఖిల భారత సమైక్యగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఉన్న గవర్నమెంట్ని ఎన్ని విమర్శలు చేశారో మీరు వాళ్ళకంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దారుణమైన స్థితిలో యువత పక్షాన వ్యవహరిస్తుందని అఖిల భారత సమైక్యగా మేము తెలియజేస్తా ఉన్నాం. తక్షణం మీరని కళ్ళు తెరిచి అసలు 2,35,000 మంది పైచిలుకు యువత ఏదైతే గతంలో యువగలం పాదయాత్రలో ముఖ్యమంత్రి ముద్దు తనయుడు నారా లోకేష్ గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అధికారంలో రాగానే 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు జనవరిలో జాబ్ క్యాలెండర్ పేరుతో విడుదల చేస్తాను,
విడుదల చేయకపోతే నా చొక్కా కాలర్ పట్టుకొని ప్రశ్నించమన్న లోకేష్ గారు ఈనాడు ఎవరు ఉద్యోగాలు భర్తీ చేస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా చంద్రబాబు ఈ దేశంలోనే సీనియర్ ముఖ్యమంత్రిగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళందరికీ 5,000 కాదు నేను 10,000 ఇస్తానని చెప్పారు. అదేవిధంగా పెద్దన్న, నేను మీ అందరికి పెద్దన్న పవన్ కళ్యాణ్ గారు మీ అందరికి వాలంటీర్లకి నేను 5,000 కాదు 10,000 ఇస్తా అన్నారు. 30,000 మంది మహిళలు తప్పిపోయారు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కనీసం ముగ్గురిని కూడా ఈనాడు తన అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంన్నర కాలంలో ముగ్గురిని కూడా పట్టుకోలేకపోయారు. కాబట్టి అనవసరమైన హామీలు, అబద్ధమైన హామీలు ఇచ్చి ప్రజల అధికారంలోకి వచ్చిన తర్వాత నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో గట్టి గుణపాఠం తెలియజేస్తాము. అదేవిధంగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పలు తెచ్చుకుంటా ఉన్నారు. మేము వైజాగ్లో డేటా సెంటర్ తెచ్చాము, కొన్ని వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. అదే వైజాగ్లో విశాఖకు ఏదైతే ఉందో విశాఖలో దాదాపు 5,000 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు చేశారు. 1,250 మంది పర్మనెంట్. OIF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని, అమరావతి ఫ్రీ జోన్గా ప్రకటించాలని చెప్పేసి ఈరోజు AIYF గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతోంది. ఈ సందర్భంగా మేము కూటమి ప్రభుత్వాన్ని, నారా లోకేష్ గారిని ఒకటే కోరుతా ఉన్నాం. ఎన్నికల సందర్భంగా యువగలం పాదయాత్ర ద్వారా టీడీపీ పిలుస్తుంది కదలిరా అని చెప్పేసి సభలు నిర్వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. మరి అధికారంలోకి వచ్చి సుమారుగా సంవత్సరన్నర కాలం గడుస్తున్నా కూడా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి పరిస్థితుల్లో ప్రతి ఏటా 4 లక్షల ఉద్యోగాలు కానీ లేకపోతే నిరుద్యోగ యువతకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కానీ ఇచ్చేటటువంటి బాధ్యత మాది అని చెప్పేసి నిరుద్యోగుల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం 9వ డివిజన్ టీడీపీ నూతన అధ్యక్షుడిగా చిన్నంశెట్టి నరసింహనాయుడును నియమించడం సంతోషంగా ఉందని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలియజేశారు. స్థానిక పొన్నూరు రోడ్లోని తూర్పు టీడీపీ కార్యాలయంలో చిన్నంశెట్టి నరసింహనాయుడిని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, కార్పొరేషన్ ఎల్లవుల అశోక్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 9వ డివిజన్ అధ్యక్షుడిగా ఆకస్మిక మరణంతో చిన్నంశెట్టి నరసింహనాయుడిని నూతన అధ్యక్షుడిగా నియమించామని చెప్పారు. యువ నాయకుడిగా 9వ డివిజన్ పరిధిలోని అనేక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాడని తెలిపారు. ఇలాంటి యువకుడిని 9వ డివిజన్ అధ్యక్షుడిగా ఎన్నుకుంటే తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇచ్చిన పదవిని సక్రమంగా నిర్వహించి నీ మీద నమ్మకం పెట్టుకున్న వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీని, డివిజన్ అభివృద్ధిని, ముఖ్యంగా భూమిని పోషించాలని కోరారు. నీ మీద నమ్మకం పెట్టుకున్న వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ మరియు డివిజన్ అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించాలని కోరారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వారికి మంచి మంచి పదవులు వస్తాయని, అందాక ఎదురు చూడాల్సిన అవసరం ఉందని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి, బలోపేతానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. చిన్నంశెట్టి నరసింహనాయుడు మాట్లాడుతూ, నాకు 9వ డివిజన్ అధ్యక్షుడిగా పదవి ఇచ్చినందుకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, కార్పొరేటర్ ఎల్లవుల అశోక్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో ఎంతో క్రియాశీలకంగా ఉండేటువంటి డివిజన్ పార్టీ అధ్యక్షుడి స్థానంలో 9వ డివిజన్కి సంబంధించి ఈరోజు సోదరుడు నరసింహ గారిని స్థానిక కార్పొరేటర్ ఎల్లావుల అశోక్ గారు, అలాగే జాగలమూడి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నరసింహ గారిని డివిజన్ పార్టీ అధ్యక్షుడిగా కమిటీ సభ్యులు కూడా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక నూతన అధ్యయనంతో నారా లోకేష్ గారి నాయకత్వంలో చిరస్థాయిగా పార్టీని బలోపేతం చేసేటువంటి దిశగా ఈరోజు యువతను ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్క పదవిలో కూడా పార్టీ పునర్నిర్మాణం వైపు తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గతంలోనే 23 డివిజన్లకు సంబంధించి అధ్యక్షులను పెట్టుకోవడం జరిగింది. కానీ 9వ డివిజన్ అధ్యక్షుడు గతంలో సాయి గారిని పెట్టడం అనే ఆకస్మికంగా మృతి చెందడంతో ఆ స్థానంలో నరసింహ గారిని ఈరోజు డివిజన్ పార్టీ అధ్యక్షులుగా పెట్టుకోవడం, స్థానిక సంస్థ ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించి ప్రతి ఒక్క ఓటును కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి తీసుకొని వచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ప్రతి ఒక్క యువకుడికి కూడా ఒక సువర్ణ అవకాశాలని కల్పించేటువంటి దిశగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితున్నాయి. ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకొని యువత దేశ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో పునరంకితం అవ్వాలని చెప్పి పిలుపునిస్తా ఉంది. ఈరోజు తూర్పు శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో 9వ డివిజన్లో
గత కాలంలో గత 3 నెలల క్రితం అకస్మాత్తుగా వార్డు ప్రెసిడెంట్ కనుబోయిన సాయి చనిపోవడం జరిగింది. చాలా బాధాకర విషయం. ఈరోజు ఆ పదవిలో చెన్నంశెట్టి నరసింహకి ఇవ్వడానికి నసీర్ గారు, అలాగే స్థానిక పెద్దలు, తెలుగుదేశం కార్యకర్తలు, అందరూ తెలుగుదేశం నాయకులు ఒకటయ్యి అతనైతే చక్కగా చేస్తారని చెప్పి మేమందరం నిశ్చయించుకొని అతనికి ప్రెసిడెంట్ అనౌన్స్ చేయటం జరుగుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ 9వ డివిజన్లో ఇంకా ముందుకు తీసుకెళ్ళి బలోపేతం చేయాలని చెప్పి కోరుకుంటాం. ఉప్పు నియోజకవర్గ కార్యాలయంలో నసీర్ అహ్మద్ గారు, గుంటూరు ఎమ్మెల్యే, తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి చేతుల మీదుగా చెన్నంశెట్టి నరసింహాని 9వ డివిజన్ అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది. కొద్ది రోజుల క్రితం ఎవరైతే కన్నిబోయిన సాయి అని చెప్పిన డివిజన్ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆ స్థానాన్ని భర్తీ చేయడం కోసం ఆ డివిజన్లో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి చెన్నంశెట్టి నరసింహ తెలుగు యువతలో సుదీర్ఘకాలంగా పనిచేస్తూ ఉన్నాడు. అందుకని చెప్పని అన్ని కోణాలు పరిశీలించిన పిదప ఆ డివిజన్లో నసీర్ అహ్మద్ గారు ఎమ్మెల్యే గారు రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ ఆదేశాల మేర నరసింహాని డివిజన్ పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి, మా ఎల్లవుల అశోక్ అన్న గారికి, మా వార్డు కార్పొరేటర్ అన్న గారికి ఈ ఇచ్చిన 9వ వార్డు అధ్యక్షుడిగా వాళ్ళు చెప్పిన పనులన్నీ నియమంగా పాటిస్తానని పనిచేస్తానని. మహాత్మా గాంధీని విమర్శించిన సినీ నటులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గుంటూరు లాలాపేట మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఎన్ఎస్ఐయు నేత కరీం అమర్ నిరాహార దీక్ష అడ్డుకున్న పోలీసులు. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేసిన ఎన్ఎస్ఐయు నేత బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. ఎన్ఎస్యుఐ గుంటూరు జిల్లా అధ్యక్షులు షేక్ కరీం మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులను కించపరిచిన సినీ నటులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ పట్ల కొరియోగ్రాఫర్ షష్ఠీ వర్మ, నటుడు శ్రీకాంత్, రాహుల్ రామకృష్ణ అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. మహాత్ములను అవమానించిన సినీ నటులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇంతవరకు కనీస చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తు జిల్లా ఎస్పీను కలిసి ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా కేసు మాత్రమే రిజిస్టర్ చేశారని తెలిపారు. మహాత్ములను అగౌరవపరిచిన వారికి చట్టం ప్రకారం కఠినంగా శిక్షించే వరకు మా పోరాటం ఆగదని హెచ్చరించారు. నా జన్మదిన వేడుకలకు దూరంగా మహాత్ములను అవమానించిన దుర్మార్గులపై చర్యలు తీసుకోవాలని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నానని చెప్పారు. విద్యార్థి సంఘ నేతలపై లాలాపేట పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమని అన్నారు. అధికారులు మహాత్మా గాంధీ జయంతి, వర్ధంతిలను నిర్వహించడం కాదు, మహాత్ములను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైతే ఈ భారతదేశాన్ని ఆంగ్లేయుల్ని పారదోలి ఈ భారతదేశాన్ని కాపాడినటువంటి స్వాతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ గారు, ఈ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ భారతదేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి చరిత్ర, అటువంటి చరిత్ర కలిగినటువంటి స్వాతంత్ర సమరయోధులను కొంతమంది దుర్మార్గులు వాళ్లకు స్వాతంత్రం గురించి, మహాత్మా గాంధీ గారి గురించి, జవహర్లాల్ నెహ్రూ గారి గురించి వాళ్ళ యొక్క చరిత్రను కూడా తెలియకుండా, ఈ భారతదేశ చరిత్ర కూడా తెలియకుండా వాళ్ళని హేళన చేస్తూ అవమానం పరుస్తూ మహాత్మా గాంధీ గారిని, జవహర్లాల్ నెహ్రూ గారినే కాకుండా వాళ్ళ కన్నటువంటి తల్లులను కూడా అసభ్యకరంగా మాట్లాడినటువంటి తెలుగు సినీ నటులు, ఒక మహానుభావురాలు షష్ఠీ వర్మ కొరియోగ్రాఫర్, రాహుల్ రామకృష్ణ తెలుగు సినీ నటుడు, శ్రీకాంత్ అయ్యంగర్ ఆ వెధవ మాట్లాడుతూ ఉంటాడు మహాత్మా గాంధీ గారి గురించి అసభ్యకరంగా. తనకున్నటువంటి సోషల్ మీడియాలో లక్షలాది మంది వీక్షించేటటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా తను ఈ మహాత్మా గాంధీ గారి గురించి అసభ్యకరంగా దుర్భాషలాడటం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము షష్ఠీ వర్మ పైన గతంలో తను చేసినటువంటి మాటలకు గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో షష్ఠీ వర్మ పైన మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలంటూ మేము నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. మా యొక్క పోరాటంతో ఎస్పీ గారు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత మొన్న చూస్తూ ఉంటే శ్రీకాంత్ అయ్యంగర్, రాహుల్ రామకృష్ణ తెలుగు ఇండస్ట్రీ నుంచి మరలా మహాత్మా గాంధీ గారిని దూషించే విధంగా అసభ్యకరంగా మాట్లాడినటువంటి విధానం. మేము
గుంటూరు నగరంలో ఉన్నటువంటి లాలాపేట పోలీస్ స్టేషన్లో వాళ్ళిద్దరి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరి మీద ఎఫ్ఐఆర్ కూడా అవ్వలేదు ఇప్పుడు వరకు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఏయా మీరు స్వాతంత్ర సమరయోధులను గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామ చెరువును గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల కేంద్ర సహాయక మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో కలిసి ఆదివారం సందర్శించారు. ఈ నెల 11వ తేదీన నిర్వహించబోయే వాటర్ షెడ్ జాతీయ కార్యక్రమానికి సంబంధించిన సభా ప్రాంగణం ఏర్పాటును వారు పరిశీలించారు. ఈ మేరకు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకమైన వాటర్ షెడ్ పథకాన్ని వెంగళాయపాలెం చెరువును ఎంపిక చేశామని అన్నారు. 1.2 కోట్లతో ఈ చెరువు ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచే విధంగా స్కీమ్ ఉంది. అయితే ఇప్పుడు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో అవసరం లేదు అట్లాంటివి, ఎందుకంటే ఇక్కడ అబండెంట్ వాటర్ ఉంది. ఈ ప్రాంతాల్లో విలేజెస్లో కావాల్సింది ఏంటంటే ఒక ప్రాపర్ వాకింగ్ ట్రాక్, ఒక కమ్యూనిటీని ఎంగేజ్ చేసే విధంగా ఒక మంచిది కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో మోడల్గా ఈ వెంగళాయపాలెం దాన్ని తీసుకొని చేస్తున్నాం అన్నమాట. ఇందులో దాదాపు 1.2 crores ఖర్చు పెట్టి ఇక్కడ ఒక ఎంట్రన్స్ ప్లాజా, పార్కింగ్ ఏరియా, ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, కమ్యూనిటీ గ్యాదర్ ఏరియా, ఒక గజీబో ఇవి చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ వేసి ఒకటి ఇనిషియల్గా 1.2 crores పెట్టి ఖర్చు పెట్టినా ఇది లాంగ్ టర్మ్లో విలేజ్ వాళ్ళు మెయింటైన్ చేసుకునే విధంగా సస్టైనబుల్గా ఎలా చేయాలనేది ఇందులో మెయిన్ ఉద్దేశం. దీనికి ఒక 200-300 కోకోనట్ ప్లాంట్స్ సరౌండింగ్ పెట్టి ప్లాంట్ చేయటం, కొంత ఫిషెస్ వేసి అందులో ఇన్కమ్ వచ్చే విధంగా పంచాయతీ చేస్తే సెల్ఫ్ సస్టైన్గా ఉంటుంది అనే దాని మీద ఒక మోడల్గా తీసుకొని చేస్తూ ఉన్నాం. రేపు 10-11వ తారీఖుల్లో నేషనల్ వాటర్ షెడ్ కాన్ఫరెన్స్ మన గుంటూరులో జరుపుతూ ఉన్నాం. అన్ని స్టేట్స్కి సంబంధించినటువంటి మినిస్టర్స్, సెక్రటరీస్ అందరూ వస్తారు. ఇది మోడల్ కనుక మన చౌహాన్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, క్యాబినెట్ మినిస్టర్ గారు వారు కూడా వస్తారు. చూసి ఇది కనుక ఈ మోడల్ కనుక నచ్చితే ఎక్కువ విలేజెస్లో అడిషనల్ ఫండింగ్ అడిగి మోదీ గారి ద్వారా ఇది గ్రామాల్లో చేయాలనే ఉద్దేశంతో ఒక మోడల్గా చేస్తూ ఉన్నాం. చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుందో, ఎంతవరకు మోదీ గారు కానీ ఇంకోళ్ళు కానీ దీన్ని ఒప్పుకొని అన్ని గ్రామాల్లో పెడతారో లేదో. బట్ అందుకని ఇది మోడల్గా చేస్తే యుద్ధ ప్రాతిపదికన 10 రోజుల్లో ఎమ్మెల్యే గారు అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ అధికారులు అందరూ కోఆర్డినేట్ చేసి 10-15 రోజుల్లో దీన్ని అద్భుతంగా తయారు చేస్తారు. మళ్ళీ వస్తాం, వచ్చినప్పుడు ఆ రోజున 11వ తారీఖు మార్నింగ్ పెట్టాం. ఇన్కమ్ వచ్చాయి కోకోనట్, ఫిషింగ్ ఈ రెండే ఇన్కమ్ వచ్చాయి. అవి జనరల్ బ్యూటిఫికేషన్ అంటే అది మున్సిపాలిటీ డబ్బులు పెట్టాలి. ఇదైతే మా డిపార్ట్మెంట్ నుంచి ఇన్నోవేషన్ ఫండ్ ఉంది, దాంట్లో నుంచి తీసుకొని చేస్తున్నాం. ఈ మోడల్ సెట్ అయితే నెక్స్ట్ ఎక్కడ అనేది తర్వాత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.